శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అమ్మవారి అద్భుతమైన అవతారాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం ఒకటి. ఈరోజు ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం. భండాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేయడానికి లలితమ్మవారు తనలోంచి ఎన్నో దేవతా శక్తుల్ని సృష్టించారు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న దేవతలు ఎవరో భండాసురుడిని నాశనం చేయలేరు. అందుకే అమ్మవారు తనలోంచి ఒక సృష్టి చేశారు. ఆవిడ బుద్ధి నుంచి శ్యామలాదేవి, నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి పుడితే అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరీదేవి పుట్టింది. భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండో రోజు భండాసురుడు ఏం చేశాడంటే 30 మంది కుమారుల్ని పిలిచి, ఈ విశ్వంలో మిమ్మల్ని సరితూగే వీరులు లేరు, మీరెళ్ళి ఆ క్షుద్రశక్తులైన శ్యామలాదేవిని, వారాహిదేవిని, లలితాదేవిని ఈడ్చుకురండి అని చెప్పి పంపించాడు దుర్మార్గుడు. వాళ్ళేం చేశారు, 200 అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి వచ్చారు. భండపుత్రులు వచ్చారు కదా అని లలితమ్మవారు యుద్ధానికి వెళ్ళబోతుంటే బాలా త్రిపుర సుందరీదేవి